రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకుంటుంది ఆర్టీసీ. అందులో భాగంగా హైదరాబాద్ ఐఐటీలోని ఐఎన్ఏఏ సెంటర్ ఆధ్వర్యంలో ఐఆర్ఏ ఎస్టీఈ ప్రాజెక్టును ఆర్టీసీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. రాష్ట్రంలోని 200 బస్సుల్లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని చెప్పారు ఐఎన్ఏఏ మేనేజర్ పృథ్వీ. ఏడాస్ అని అంటారు, అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్. సెకండ్ వచ్చేసి డిఎంఎస్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అని అంటాము. ఈ ఫస్ట్ వన్ అడాస్ ఏంటంటే బయట రోడ్ సినారియోస్ని చూస్తూ ఉంటుంది. అది అంటే మన బ్రెయిన్ ఎట్లా ఆలోచిస్తుందో ఇది బ్రెయిన్ కంటే చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తుంది. ఎనీ పాసిబుల్ కొలిషన్, ఏమన్నా యాక్సిడెంట్ అయ్యే ఒక 5-6 సెకండ్స్ ముందే మనకి డ్రైవర్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇది బీప్ శబ్దం వినిపిస్తూ ఉంటుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాల మేరకు ఐఆర్ఏ ఎస్టీఈ ప్రాజెక్టును డిజైన్ చేసింది హైదరాబాద్ ఐఐటీ. 2021లోనే ఈ ప్రమాద నివారణ పరికరాన్ని తయారు చేసి మొదటగా మహారాష్ట్రలోని నాగ్పూర్ మున్సిపల్ బస్సుల్లో అమలు చేశారు. ఆ తర్వాత తెలంగాణలో ప్రయోగాత్మకంగా 200 బస్సుల్లో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది.